దేవుని స్తోత్రం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను అని. చాలామంది అనుకుంటారు, నాకెవరూ లేరు, నాకు ఏ సహాయం లేదు, నాకు దేవుడు కూడా నన్ను పట్టించుకుంటలేదు అని చాలామంది అంటూ ఉంటారండి. కానీ ఒక్కసారి ప్రార్థించి చూసారా మీరు? ప్రభువా, నీవు ఉన్నావయ్యా, నాకొక్కసారి నాయన నాతో మాట్లాడు ప్రభువా. అయ్యా, నాకు నువ్వు తోడుగా ఉన్నానని చెప్తున్నావు కదా ప్రభువా. మీ ప్రతి కార్యాలు ఆయన ముందు పెట్టండి. ఎటువంటి కార్యాలైనా, మీకు జాబ్ లేకపోయినా ప్రార్థన చేయండి, దేవుడు ఇస్తాడు. బిడ్డలు లేకపోయినా, మీకు ఎటువంటి కుటుంబంలో సమస్యలున్నా, ఎటువంటి అప్పులు రుణభారాలున్నా ఆయన చెప్తున్నాడు, నీ భారం అంతా నా మీద మోపమని చెప్తున్నాడండి. మీరు ఒక్కసారి ప్రార్థించి చూడండి. ప్రభువా, నువ్వు గొప్పవాడు కదయ్యా, అయ్యా నాకు నువ్వు తోడుగా ఉంటే తండ్రి ఈ కార్యం జరిగించమని ప్రార్థన చేయండి. దేవుడు చాలా కార్యాలు చేసే దేవుడు అండి, ఆశ్చర్యకరుడండి. మన హృదయాన్ని ఎప్పుడైతే దేవునికి ఇచ్చి మనం ప్రార్థన చేసామో, ఆయన యందు విశ్వాసం ఉంచి ఎప్పుడైతే ప్రార్థన చేసామో, ప్రతి ప్రార్థన ఆయన ఆలకించే దేవుడు అయి ఉన్నాడండి. మీరు ఒక్కసారి ప్రార్థించండి. ఆయన మీకు తోడుగా ఉన్నాడు. మీ భార్యాలన్నీ ఆయన తీరుస్తానని ఆయన చెప్తా ఉన్నాడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మనం ప్రార్థించిన వెంటనే ఆయన మనకి కార్యాలు జరిగిస్తాడు. నేను తోడుగా ఉన్నానన్న మాట ఆయన రూఢిపరుస్తాడు, నిజపరుస్తాడు ఆయన మనలో. కానీ మనలో విశ్వాసం అనేది మనలో ఉండాలండి. విశ్వాసం లేకుండా అనుమానంగా మీరు ప్రార్థిస్తే కార్యాలు జరుగు. విశ్వాసం ఉంచి పరిపూర్ణంగా కన్నీటి ప్రార్థన చేయండి, ఆ కార్యం జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.